క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి యొక్క శ్రేష్టమైన సమయంలో ఈ రీతిగా మీ ముందుకు రావటానికి దేవుడు చూపిన మహా కృపకై, ఆయన చేసిన సదుపాయానికై మొదటిగా ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను సోదరులారా. ఎందుకంటే ఇలాంటి సదుపాయాలు గొప్ప గొప్పవారు ఉపయోగించుకోవటానికి, పరిచర్యలు చేయటానికి వాడే సదుపాయాలు. అలాంటి సదుపాయాన్ని దేవుడు మనకు చేసి ఇలాంటి దేవుని శ్రేష్టమైన యోహాను సువార్తను ధ్యానం చేయటానికి ఆయన చూపించిన కృపకై ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సోదరులారా, యోహాను సువార్తను మనం ధ్యానం చేస్తున్నాం. అంతకుముందు 47 వచనాల వరకు మనం ధ్యానం చేశాం. Today onwards 48 version and chapter 11 from John. నేను చదువుతాను. 48 వచనం, యోహాను సువార్త 11వ అధ్యాయం. జాగ్రత్తగా వచ్చిన భాగాన్ని మీరు చూడాలని మనం చేస్తున్నాను. మనం ఆయనను ఎలాగూ చూచుచూ ఊరుకుని ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందరని చెప్పాను. సోదరులారా, నేను ఇంతకుముందే పలుమార్లు చరిత్ర యొక్క ఆనవాళ్ళు ఈ 11వ అధ్యాయములో ప్రతి వచనములో ఓటంకిస్తాయని, ఆ చరిత్ర ఆనవాళ్ళు మనం వచనం వెంబడి వచనం ధ్యానం చేసినప్పుడు ఖచ్చితంగా మనకు అర్థమవుతాయని నేను ఇంతకుముందు మీతో మాట్లాడాను. సోదరులారా, ఇక్కడ కూడా ఒక ప్రాముఖ్యమైన చారిత్రక అంశం దీనిలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే యేసయ్య ఆయన గొప్ప అద్భుతాన్ని, ఇంతకుముందు చెప్పినట్టు ప్రసిద్ధిగాంచిన అద్భుతాన్ని, అసాధ్యమైన దాన్ని చేశారో, సోదరులారా, ఒక్కసారిగా ఆ బేతనియ కలవరపాటుకు గురైంది. ఎందుకంటే మనుషులు చనిపోతామే తెలుసు, పాతి పెట్టబడటమే తెలుసు, కానీ ఏదైనా రోగాలుంటే డాక్టర్ల ద్వారా, మందుల ద్వారా, ఇంకా ఆ కాలంలో ఎక్కువ క్షుద్రశక్తులు, మంత్రశక్తులు, మూలిక వైద్యాలు, రసాయన వైద్యాలు, నాటు మందులు, ఇలాంటివి మనుషులకు అందుబాటులో ఉండేవి. ఎందుకంటే అజ్ఞానమైన రోజులు, అనాగరికమైన రోజులు కాబట్టి ఇలాంటి వాడుక ఆ దినాల్లో ఉండేది. అవి మాత్రమే మనుషులకు అందుబాటులో ఉండేవి. వాటిలో కూడా అన్ని సదుపాయాలు నిరుపేదలు, పేదలు వాడుకునే సదుపాయం అందదు. మేబీ నేను చెప్పిన సదుపాయాలన్నీ అధికారులు, రాజులు, వారి వారి మన్ననలు పొందినవారు, వారికి అవసరమయ్యేవారు, అంటే అధికారులకు, రాజులకి, వారికి మాత్రమే ఇలాంటి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేవి. సోదరులారా,
అలాంటి రోజుల్లో యేసయ్య ఇంత గొప్ప ప్రసిద్ధి చెందిన అద్భుతం చేసేటప్పటికి బేతనియ కలవరపాటుకు గురైందని చెప్పడంలో అతిశయోక్తి లేదు సోదరులారా. కనుక ఒక్కసారిగా ఆ ఏరియా, ఆ బేతనియ ప్రాంతం మారుమోగిపోయింది. ఆ మోత ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళిపోయింది, పరిసయ్యుల దగ్గరికి వెళ్ళిపోయింది. సోదరులారా, రోమీయుల దగ్గరకు కూడా వెళ్ళింది అనటంలో ఆశ్చర్యం లేదు. మనం ఆయనని ఇలాగూ చూచుచూ ఊరుకుని ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందరని చెప్పాను. సోదరులారా, ఆ ప్రధాన యాజకులు వాడుతున్న పదాన్ని చూడండి. మనము ఆయనను ఇలాగున విడిచిపెడితే, ఆటంకపరచకపోతే ప్రజలందరూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పక్షాన చేరిపోతారు, ఆయన యందు విశ్వాసం ఉంచుతారు అనే విషయాన్ని వారు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే మంచి విషయాల యందు విశ్వాసం ఉంచటం, మంచి వారి యందు విశ్వాసం ఉంచటం వారికి నచ్చలేదు. సరే, మంచిదే, అందరికీ నచ్చాలనే సిద్ధాంతం కానీ రూల్ కూడా లేదు. ఎవరిష్టం వారిది, ఎవరి అభిప్రాయం వారిది. కానీ ఇక్కడ ప్రధాన యాజకులు అంటే నీతి బోధలు చేసేవాళ్ళు, మంచిగా బ్రతకండిరా, మంచి పనులు చేయండి, దేవుని నమ్మండి, బాగుపడండి, నలుగురికి ప్రయోజనంగా ఉండండి అని చెప్పవలసిన స్థానంలో నిలిచి ఉండి ఆ అధికారాన్ని అనుభవిస్తూ, ఆ సదుపాయాన్ని అనుభవిస్తూ, దేవుడిచ్చిన ఆ స్థానాన్ని, దానికున్న గౌరవాన్ని అనుభవిస్తూ అదే దేవునిని తృణీకరించడం అనేది, అదే దేవుని యందు విశ్వాసాన్ని ప్రశ్నించడం అనేది సోదరులారా ఎంత ఘోరమైన సంగతో, ఎంత అపచారమో కదా, ఎంత ద్రోహమో కదా దేవుని పిల్లలకు, దేవుని విషయంలో వారు చేస్తున్న ద్రోహం సోదరులారా. కరువు రోజులు రోమీయులు వారి మీద వారి ఇనప సంకెళ్లను లేకపోతే ఇనప కాళ్లను వారి భుజాల మీద పెట్టి పన్నులు వసూలు చేస్తూ వారి ప్రాణాలను విసిగించే రోజు, వారి డబ్బుకు భద్రత లేక డబ్బంతా రోమీయులు దోసుకుంటున్నప్పుడు పన్నుల రూపంలో యూదులు వారికి సహకరించేవారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ మనుషులు వారికి కలిగిన అద్భుతాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం ఆ మత ప్రవిష్టులకు, ఆ బోధకులకు ఇష్టం లేకుండా పోయింది సోదరులారా. ద ఫస్ట్ వన్ ఈజ్ జెలసీ and the second one is the fear about the Romans. Why? Because they may lose the power, authority and misplaced. మొదటిది, వారి ముందు ఒక వ్యక్తి అభివృద్ధి పొందటం అనే విషయంలో లేక పాపులర్ అవుతున్నాడు, ప్రసిద్ధి చెందుతున్నాడు, పేరు ప్రఖ్యాతులు గడిస్తున్నాడు, అతని అద్భుతాల వలన ఆయనకు ఎక్కడ లేని కీర్తి వచ్చి చేరుతుంది అని ఒక అసూయ. రెండో విషయం సోదరులారా, రోమీయులు ఖచ్చితంగా వీరిని ప్రశ్నిస్తారు, వీరిని
మిస్ప్లేస్ చేస్తారు, ఆ స్థానం నుండి తొలగిస్తారు. ఆ యోధా దేశం మీద మరలా వారు ఇనప సంకెళ్ళు మోపుతారు, లేకపోతే వారి పాదముల కింద త్రొక్కి పారేస్తారు. ఎందుకంటే క్రీస్తు శకం 70లో రోమన్లు వారిని అలాగే అణిచివేశారు, వారి ఆలయాన్ని నాశనం చేశారు సోదరులారా. అయితే ఇదంతా ఆ తర్వాత జరిగిన సంగతి. వారి ఉద్దేశం ఏమిటంటే సోదరులారా, రోమీయులు మన మీదకి వస్తారు, ఒకవేళ ప్రజలందరూ యేసు ప్రభుతో చేరిపోతే, వారందరూ ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచితే, యేసు ప్రభు ఒక తిరుగుబాటు నాయకుడిగా అవతరిస్తే, ఆయనే ఒక యోధా దేశాన్ని సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలిస్తూ దాన్ని ఏర్పాటు చేస్తే, రోమీయులు మరలా మన మీదకి వస్తారు. అక్కడ స్పష్టంగా కొన్ని మాటలు అన్నాడు ఆయన, ప్రధాన యాజకుడు, మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందిరని చెప్పాను. ఇక్కడ స్థలము అనే విషయం ఒక దేశమే కాదు, ఇక్కడ స్థలము అనే విషయం సోదరులారా వారి ఆలయానికి కూడా గుర్తుగా ఉంది. మరి గ్రీకులో నుండి ఆరామికంలో నుండి తర్జుమా చేసేటప్పుడు వారి స్థలము అని తర్జుమా అయిందేమో మనకు తెలియదు, కానీ బట్ ద డీప్ థింగ్ ఈజ్, లోతైన విషయం ఏమిటంటే ఇక్కడ స్థలము అంటే వారి ఆలయము, వారి ఆలయము. సోదరులారా, వారి ఆలయమే వారి బలం, వారి ఆలయమే వారి ప్రభుత్వానికి ఆధారం, వారి జాతికి ఆధారం. వారి ఆలయంలో అర్చనారాధనలు జరిగినంత కాలం, దేవుని సంస్కారాలు జరిగినంత కాలం, దేవునికి బలులు అర్పించబడినంత కాలం ఇతర జనముల నుండి వారికి జయం ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న శత్రువుల యొక్క బలం బలహీనపరచబడుతుంది, అది వృద్ధి చెందదు. It will be suppressed. Even though they have the strength, it should be not awakened. నిద్రా స్థితిలో ఉంటుంది శత్రువుల యొక్క శక్తి. ఒకవేళ వారి బలులు కొనసాగిస్తే, మందిరంలో అర్చనారాధనలు జరిగితే, వారి ఆలయం యొక్క స్థలం, వారి ఆలయం క్షేమంగా ఉంటే, అంటే వారి మనుగడకు మందిరం కావాలి, వారి మనుగడకు బలులు కావాలి, వారి మనుగడకు అమాయక పశువులు బలైపోవాలి సోదరులారా. అంతేకాని ఒక మంచివాడు కీర్తి గడించడం కానీ, ఒక పేదవాడు ఉచితంగా ప్రభు దగ్గర నుండి స్వస్థత పొందడం కానీ, సామాన్య ప్రజలు సంతోషంగా ఉండడం కానీ, రోమీయులు నశించిపోయి దేవుని చిత్తం మాత్రం అక్కడ జరగాలనేది కానీ వారి ఉద్దేశం కాదు సోదరులారా. అంతకుముందు ఒక విషయం జరిగింది, అదేమిటంటే కయప సోదరులారా, అన్న అంటే కయప తన మామగారి స్థానంలో ప్రధాన యాజకుడిగా ఏర్పరచబడ్డాడు. ఎందుకంటే కయప మామని ప్రధాన యాజకుడిగా ఉండకుండా రోమీయులు తొలగించారు. రోమీయుల మన్నను పొంది, రోమీయుల ఫేవరబిలిటీ సంపాదించి, రోమీయులను ఆకర్షించి కయప ప్రధాన యాజకుడు అయ్యాడు ఇన్ ద ప్లేస్ ఆఫ్ హిస్ ఫాదర్ ఇలా.
he replaced as the high priest by his father-in-law, maybe he was called Anna. అతని మామగారి స్థలములో కయఫ రోమీయుల చేత ప్రధాన యాజకుడిగా ఎంచుకోబడ్డాడు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, అతను ప్రధాన యాజకుడిగా ఉండాలి అంటే రోమీయులు వర్ధిల్లాలి, రోమీయుల రాజ్యం వర్ధిల్లాలి, రోమీయులు బాగుండాలి, సింహాసనం ఉండాలి వారిది. వారు ఉంటేనే కయప మాటలు సాగుతాయి. సోదరులారు, అందుకని రోమీయులు నశించాలనే ఉద్దేశం అతనికి లేదు. కేవలం సోదరులారా అతని పదవి కోసం మాత్రమే. ఈ దినాల్లో కూడా ఇలాంటి వారిని మనం చూడొచ్చు. వారి పదవుల కోసం ఎంతటి పాపిష్టి మనుషులనైనా వెంబడేసుకుని తిప్పుతుంటారు. కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, సమాజ నాయకులు కావచ్చు, సంఘ నాయకులు కావచ్చు, దేవుని మనుషుల మీద నాయకుడు కావచ్చు. అతడు నీతిని ప్రేమించి అవినీతిని ద్వేషించడు. అధికారం ఎక్కడుంటుందో సోదరులారా, నీతిమాలిన చర్యలు అక్కడుంటాయి. నీతిమాలిన చర్యలు ఉండాలి అంటే నీతిమాలిన మనుషులు మన చుట్టూ ఉండాలి. నీతిమాలిన మనుషులు ఉంటేనే అధికారుల యొక్క అధికారము దినదినం వర్ధిల్లుతుంది సోదరులారా. అందుకని మీరు జాగ్రత్తగా గమనించండి. రాజకీయాల్లో కానీ ఇంకొక చోట కానీ ఒక నాయకుడు ఉన్నాడంటే వాడు ఎప్పుడు చూసినా నీతి మాలిన వాడే ఉంటాడు. వాడి చుట్టూ నీతి మాలిన వారు మాత్రమే ఉంటారు సోదరులారా. కనుక వారి ఆశలు, వారి ఆకాంక్షలు ఎలా ఉంటాయంటే, వారు దుష్టులు వర్ధిల్లటం, వారిని కాపాడేవారు, వారికి కొమ్ము కాచేవారు, వారి అధికారాన్ని, వారి కుర్చీని కాపాడే దుష్టులైన మనుషుల మీద ఉండి వారిని కాపాడుతూ వారి మనలను పొందడానికి ప్రయత్నం చేస్తారు. సోదరులారా, అలాంటిది కయప యొక్క స్వభావం, అతని యొక్క జీవిత విధానం. అందుకని రోమీయులు వచ్చి మన మనుషులను, మన జనాన్ని, మన స్థలాన్ని ఆక్రమించుకుంటారు. మనుషుల మీద ప్రేమ కాదు, స్థలం మీద ప్రేమ కాదు, అతనికి ఉన్న యాజకత్వం మీద ప్రేమ, అధికారం. ఇలాంటి వాళ్ళు మన సమాజాల్లో కనబడుతుంటారు. వారి యాజకత్వం కాపాడుకోవడానికి, వారి అధికారం కాపాడుకోవడానికి సోదరులారా, వారు ఎంత దుష్ట చర్యలకైనా కూడా తెగిస్తారు. నీతి కలిగిన పనులు చేసినప్పుడు, దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు, దేవుని ఆలోచనలో నడిచినప్పుడు ఆ పదవిని ఆయనే కాపాడుతాడు. సోదరుడా, నీ యాజకత్వాన్ని ఆయనే కాపాడుతాడు. దేవుడు మనకు వాగ్దానం చేశాడు కదా, ఆయన ఇందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల కట్టడలు గైకునేవారు ఆయనకి యాజకులుగాను, రాజులైన యాజకులుగాను, ఇదిగో ఆయన రాజ్యముగాను ఉంటారని లేఖనం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథంలో మీరు ఆ మాట చూడొచ్చు. అనేక పౌలయ్య మాటల్లో కూడా మనం గమనించవచ్చు. యూ షుడ్ బి ద ప్రీస్ట్ as well as the king if you obey the Lord Jesus Christ or the commandments of the Lord Jesus Christ. ఆయన ఆజ్ఞల కట్టడలు గైకుంటే అధికారం నీదే, రాజరికం నీదే, సింహాసనం నీదే. కానీ ఎప్పుడైతే నీవు నీతిమాలిన చర్యలు, పాపిష్టి పనులు, అక్రమమైన పరిస్థితుల్లో నడుస్తావో, నీ సింహాసనాన్ని తీసేసేది, నీ అధికారం తీసేసేది, లేక నీ ఆధిపత్యాన్ని, నీ ఘనతను తీసేసేది మనుషులు కాదు, నిన్ను ఎన్నుకున్న నీ దేవుడే. సోదరుడా, సోదరి,
దేవుడు నిన్ను అధికారిని చేస్తే నిన్ను ఎవ్వడు దించలేడు. దేవుడు నిన్ను రాజుగా చేస్తే ఎవడు నీ సింహాసనాన్ని దొంగిలించలేడు. సో నేను చెప్పవచ్చేది ఏమిటంటే, సోదరి సోదరుడా, నీతి మాలిన చర్యలకు నీవు దూరంగా ఉండాలి. పాపానికి నువ్వు దూరంగా ఉండాలి. దేవునికి ఇష్టం లేని పనులకు నువ్వు దూరంగా ఉండాలి. దేవునికి ఇష్టం లేని హేయమైన చర్యలకు నువ్వు దూరంగా ఉండాలి. అప్పుడు నీ దినములనట నీ ఎదుట ఎవడు నిలబడలేడు, సోదరి సోదరుడా. కనుక ఈ కయప ప్రేమ జనముల మీద కాదు, లేక ఆలయం మీద కాదు, ఇతని ప్రేమ అతని అధికారం మీద. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం తెలుసుకోవాలి. తన జనము, తన స్థలము. ఇక్కడ తన జనము అంటే సోదరులారా, మన జనము అంటే నీలాంటి వారు నాలాంటి వారు కాదు, అతని వెంబడి తిరిగేవాళ్ళు, రోమీల కాసులను అనుభవించేవాళ్ళు, వారి పన్నులను అనుభవించేవాళ్ళు, వారి సైన్యాన్ని వినియోగించుకునేవాళ్ళు. అంటే వారి వెంబడి తిరుగుతూ వారిని సోదరులారా ఘనముగా ఎంచేవారే వారి జనం. పేదలు కాదు, నిరుపేదలు కాదు, ముఖ్యంగా యేసయ్యను వెంబడించేవాళ్ళు కాదు, యేసయ్య యందు విశ్వాసం ఉంచేవాళ్ళు కాదు. ద పీపుల్ హూ ఫాలోడ్ దెమ్ అండ్ హూ హెల్ప్డ్ దెమ్ అండ్ హూ సిట్ అట్ దేర్ ఫీట్స్. వారి పాదాల దగ్గర కూర్చునేవాళ్ళు, వారిని వెంబడించేవారు, వారికి అండగా ఉండేవాళ్ళు సోదరులారా. అంతేగాని మిగతా జనం కాదు. ఆలయం అంటే వారి స్వార్థాన్ని, స్వార్థపూరితమైన అధికారాన్ని, ప్రాణ శరీరాత్మను కాపాడుకోవడానికి దేవుని శక్తిని వాడుకుంటున్నారు. ఇప్పుడు కూడా అలాంటి మనుషులు ఉన్నారు. పాపం చేస్తారు, మంత్ర ప్రయోగాలు చేస్తారు, క్షుద్ర శక్తులను వాడతారు, అపవాది కార్యాలు చేస్తారు. సోదరులారా, నీతిమంతులైన వారిని పడద్రోయటానికి పొంచి ఉంటారు, చీకటిలో సంచరిస్తారు. అక్రమమైన హేయమైన దురాచారాలు, పితృపారంపర్యాచార వ్యర్థ ప్రవర్తనలు, ఆచారాలు, అలవాట్లు, అక్రమ సంబంధాలు, స్త్రీ విచ్చలవిడి లైంగిక వాంఛ, పురుష లైంగిక వాంఛ, కంటితోనే పాపం చేస్తూ ఉంటారు, అందాన్ని మోహిస్తూ ఉంటారు, పాపాన్ని కారడి మోకులతో జుర్రుకుంటూ ఉంటారు. బట్ దే go to church, they preach the word of God, they protect themselves by the traditions of the Christianity, they protect their people and family through the prayers of the righteous or the rituals of the old ancient religious system. ప్రాచీనపు మతాచారాలతో, ప్రాచీనపు భక్తి శ్రద్ధలతో, అవుట్డేటెడ్ ట్రెడిషన్స్తో, పాత నిబంధనలోని దేవుడు వాటిని కొట్టివేసి యేసు ప్రభు ద్వారా సమస్తాన్ని చేసి, యేసుని ఆశ్రయించిన వారికి రక్షణ ఇచ్చి, యేసు ద్వారా సమస్తం చేసిన దానిని వారు తిరస్కరించి outdated traditions, outdated religious practices is being followed by the many bad people, rebel people, corrupted people, and disobeyed to the word of God. ఇలాంటి తప్పుడు మనుషులు ప్రాచీన సంగతులను ఆచరిస్తూ, ప్రాచీన సంగతుల విషయం ఆసక్తి చూపుచూ, దేవుని చిత్తానుసారంగా కాకుండా పాపం చేస్తూ, వీటన్నిటినీ అడ్డం పెట్టుకుని సోదరులారా వారిష్టానుసారంగా జీవిస్తూ, సంఘాలలో దూరి సంఘాలను పాడు చేస్తూ, దైవ సేవకులను పాడు చేస్తూ, దైవ సేవకులను పాడు చేస్తూ, యవనస్తులను పాడు చేస్తూ, స్త్రీలను పాడు చేస్తూ, మరలా మరలా ప్రభువైన యేసుక్రీస్తు నామానికి అవమానం తెస్తున్నారు సోదరులారా.
కయప లాంటి వాళ్ళు దైవ సేవకులు ముసుగుల్లో ఈ రోజుల్లో అనేక మంది ఉన్నారు సోదరులారా. కయప లాంటి వాళ్ళు విశ్వాసుల ముసుగుల్లో ఈ దినం అనేక మంది ఉన్నారు. కయప లాంటి వాళ్ళు సంఘ నాయకుల ముసుగులో ఈ దినాల్లో అనేక మంది ఉన్నారు. యూ హ్యావ్ టు అవేర్ అండ్ అవేక్ అండ్ స్లోలీ అబ్జర్వ్ దెమ్, స్లోలీ నోటీస్ దెమ్. వారిని జాగ్రత్తగా గమనించాలి సోదరులారా. కనుక యేసుక్రీస్తు యందు వారి విశ్వాసం ఉంచితే రోమీయులు వచ్చి మన జనములను, మన స్థలమును ఆక్రమించుకుంటారనే ఒక భయం వారిలో ఉంది సోదరులారా. నేనేమంటానంటే, ప్రభువుని వెంబడించకుండా, నీతిని వెంబడించకుండా, క్రీస్తుని వెంబడించకుండా, నీతి కలిగిన క్రైస్తవ జీవితం జీవించని ప్రతి మనిషి నిరంతరం భయపడుతూ ఉంటాడు సోదరి సోదరుడా. భయము ఊరిని తెస్తుంది. నీ భయం, నీ పాపము నీ భయం అయితే ఆ భయం నరకానికి నిన్ను తీసుకువెళుతుంది. ఆ భయం నీ కొరకు ఒక గోతిని సిద్ధపరుస్తుంది. యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ లైఫ్ ఆర్ ద destiny. You have to make your deadline for your vanish, for your death. నీ జీవితాన్ని నువ్వే నిర్ణయించుకున్నావు, నీ మరణాన్ని నువ్వే నిర్ణయించుకున్నావు, నీ గోతిని నువ్వే తీసుకున్నావు సోదరి సోదరుడా. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ, ఆయన ఆజ్ఞలు కట్టడలు గైకుంటూ, ఆయన చిత్తాన్ని అనుసరించే మనుషులు సోదరులారా ఎంతమాత్రం భయపడరు. మీకు తెలుసు కదా లేఖనంలోని మాట, నీతిమంతులు సింహం వలె బహుధైర్యముగా ఉంటారని లేఖనం ఉంది. హల్లెలూయా. ఎస్, ఇట్ ఈస్ 100% ట్రూ. పాపము చేయని వాడు భయపడడు, నీతిమంతుడు భయపడడు. నీతిమంతుడు సింహము వలె ఉంటాడు. అసలు భయం అనే మాట, భయం అనే దానికి అర్థం సింహం దగ్గర ఉండదు సోదరులారా. కనుక నీతిమంతుడు, ఎందుకు నీతిమంతుడు ధైర్యంగా ఉంటాడంటే, ప్రభువునందు విశ్వాసం నీతి కలిగిస్తే, ఆ నీతి మనకు పరిశుద్ధ జీవితం జీవించేటట్లు మనలను ప్రోత్సహించి నడిపిస్తే, ఆ నీతి కలిగిన జీవితములో ప్రభు అయిన యేసయ్య కృప ఉంటుంది. ఆయన పరిచారకులు తోడుంటారు, ఆయన దేవదూతలు తోడుగా ఉంటారు. అక్కడ క్షేమం ఉంటుంది సోదరులారా. అక్కడ భయానికి చోటు లేదు, భయానికి చోటు లేదు. వై? బికాస్ యు మస్ట్ బీ యాజ్ రైచియస్ బీయింగ్ అండ్ వాక్ ఇన్ ద రైచియస్నెస్. Go through the righteousness. ప్రభు యేసుక్రీస్తు వారి నీతి, ఆయన తండ్రి నీతి అయి ఉన్నాడు సోదరులారా. క్రీస్తునందు మనము ఆయన నూతన జన్మానుభవములోనికి, ఆయన ఆజ్ఞల కట్టడల అనుసరించే ఆయన పిల్లల అనుభూతిలోనికి మనం ఉంటే సోదరులారా, ఆయన నీతి మన నీతి అవుతుంది, ఆయన పరిశుద్ధత మన పరిశుద్ధత అవుతుంది. తండ్రి దేవుడు ఆయన నీతిలో నుండి మనలను చూసి మనలను కాపాడుతాడు, రక్షిస్తాడు సోదరులారా. కనుక ఎవరి విషయములో, దేని విషయములో మనం ఆయన ప్రేమిస్తున్నాం, ఆయన చిత్తానుసారంగా నడుస్తున్నాము గమనిస్తూ, కయప వంటి వారం కాకుండా ప్రభు వంటి వారంగా వాక్యాన్ని అనుసరించే వారిగా జీవిస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మరొక భాగంలో మరొకసారి కలుసుకుందాం. అందాక సెలవు. మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ నీ మాటలు నాయన మా వినికిడిలో మీరు దీవించి ఆశీర్వదించి మంచి నేలను పడిన విత్తనాలుగా నాటి ఫలింపుజేసి నాయన అనేక మందికి రక్షణ భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమెన్. ఆమెన్. మరొకసారి మీ అందరికి వందనాలు.